ఇటువంటి చేసి వాటర్ ఫాల్ అయితే కనిపిసుకోనండి. వీడియో అయితే పెట్టాను చూడండి. నేపాల్ కాఠ్మండు జోర్మల్ విలేజ్లో ఉందండి వాటర్ ఫాల్. నానా తంటాలు పడ్డా. ఇంచుమించు మొత్తం 8-9 కిలోమీటర్లు నడిచానండి కాలినడకన. ఎప్పుడైతే నేను బయలుదేరుతున్నానండి, నేను ఆడికి వెళ్ళాలంటే పశుపతినాథ్ టెంపుల్ కాడికైతే వెళ్ళాలండి. ఇటు నుంచే వెళ్ళానండి. అక్కడి నుంచి కనిపిస్తుందండి. అక్కడ కింద నుంచి నడుచుకుంటూ వచ్చానండి. అలా గలా 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 పైన చెట్టు కనిపిస్తున్నాయా, కొండలు అక్కడి నుంచి ఎటు చేసి ఇక్కడికి చేరుకున్నానండి. కింద విలేజ్లు కనిపిస్తున్నాయండి. చాలా అందంగా కనపడుతుంది కదా కింద విలేజ్. మళ్ళీ బస్ పార్క్ ఎడిపోవాలనా సరే ఇట్నే వెళ్దామండి. కొంచెం దగ్గరైనా తేలుతుందేమో. నాకు మాత్రం ఈ కొండలెక్కడం అంటే తప్పట్లేదండి. ఛార్జింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ కొండలెక్కాలనా? అమ్మ ఇది కొండ రూట్ అండి. కుక్క మొత్తుకుంది, దెబ్బకి భయమైంది. మళ్ళీ కిందికి వెళ్ళాలి. మొత్తం మళ్ళీ కొండపైకి వెళ్తుంది. మళ్ళీ లేని పొంచి ఎవడు పట్టుకుంటాడు. అసలుకే నాకు ఇటువంటి నడిచి చాలా ఇబ్బంది పడ్డా. మోకాళ్ళలో నరాలు పట్టేశాయి. ఆరు కొండలెక్కి దిగేసరికి చాలా ఇబ్బందిగా ఉంది. అటు చూస్తూనే మొత్తం ట్రాక్టర్ లేదో పోయే దారి కనిపిస్తుంది. మళ్ళీ మొత్తం కొండ మీద తీస్తుంది ఆ దారి. ఇంకనేం వెళ్ళిపోలేదు. మళ్ళీ నానా ఇబ్బందులు పడేవాడిని. అమ్మో ఆ దారి వెళ్ళాలండి. నేను ఆ దారి అనుకున్నా, అక్కడ కనిపిస్తుంది ఆ దారి అనుకున్నా. నేను కొంచెం దీంట్లో ఆ పైన కొండపైకి వెళ్ళిపెట్టుండండి. అబ్బో మిస్ అయింది. ఇంకనేం అదృష్టం బాగుంది. ఇటు వెళ్ళాలండి. ఇటువంటి చేసి దారి అయితే ఇటు వెళ్తున్నా. ఇంకనే అక్కడ కనుక ఇటు కనుక దారి కనపడకుంటుంటే నేను అటు వెళ్ళిపెట్టండి. ఆ పైకి అట్లా కొండలోకి అట్లా పైకి వెళ్ళిపెట్టండి ఇటనేమో అనుకొని. అబ్బో ఇంకా నేను ఇటు రావడం మంచిగా అయింది, లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని. నాకేమో కొంచెం అందంగా కనిపిస్తుంది చాలు ప్రదేశం, దాంట్లోకి దూరేస్తా. మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతా, చాలా కష్టాలు పడతా. అబ్బో ఓకే బాయ్ శివండి, ఉంటానండి.